ఆ రోజు నన్ను గెలిపించడం కోసం ఈరోజు నీ లైఫ్ను రిస్క్లో పెట్టుకున్నాం. అయ్యో, దాందే ఉంది. నువ్వు నాకు బాగా కావలసిన వాడివి. చూస్తూ చూస్తూ నిన్నలా వదిలేలేను కదా. సరే అవని, ఉంటాను. ఓకే సత్య. ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా వాడితో మాట్లాడుకుంటోంది. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నా? నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నా ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసింది బావా. ఓ, ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, ఆ విషయం గురించి మాట్లాడుతుంది. ఆ సత్యతో మాట్లాడింది. శ్రీకర్ అడగగానే ఫ్రెండ్తో మాట్లాడానని అబద్ధం చెప్పింది. అంటే ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. సత్య అన్నట్టు అసలు విషయం చెప్తే నువ్వు కంగారు పడతావు బావా. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించు బావా. సహాయం వేరు, త్యాగం వేరు సత్య. అవనికి తెలియడం వల్ల ప్రయోజనం ఏముందమ్మా? ఒంటరిగా ఉండిపోవడం పద్ధతి కాదు అని చెప్తుంది. మీ అమ్మను బాధ పెట్టడం మంచిది కాదు అని చెప్తుంది. నన్ను మర్చిపోయి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తుంది. ఇప్పుడు అవని పెద్ద ప్రమాదంలో ఉంది. అనుక్షణం తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుందమ్మా. రేపు నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను అవని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బాగుంటుందా? వచ్చిన అమ్మాయికి తెలిస్తే ఊరుకుంటుందా? బాధపడుతుంది, గొడవ పడుతుంది. టోటల్గా నా లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. గుడ్ పాయింట్. బాగా ఆలోచించావు. మన్ను పదే పదే అవనికి ఫోన్ చేయడం బాగుంటుందా? పెళ్ళైన ఒక అమ్మాయికి పెళ్లి కాని ఒక అబ్బాయి ఫోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించరా? అదీగాక నువ్వు చెప్తున్న విషయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని అంటున్నావు. ఎన్ని రోజులు దాచగలుగుతుంది? దాచాలంటే అబద్ధం చెప్పాలి. అబద్ధం మోసమవుతుంది. తర్వాత అవని ఇరుక్కుపోయి ఇబ్బందుల్లో పడుతుంది. నీ నుంచి వెళ్లే ఫోన్ల గురించి అవని భర్త శ్రీకర్కి తెలిస్తే శ్రీకర్ అవనితో గొడవపడ్డా, శ్రీకర్ బాధపడ్డా? నాలో గాని అవనిలో గాని ఎలాంటి చెడు ఉద్దేశం లేదమ్మా. అలాంటప్పుడు అంత దూరం ఎందుకు వెళ్తుంది? సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన ఆ ఇంట్లో మీ స్నేహం ఒక సమస్యగా మారితే అందరూ అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఆకాశం అందరంత దూరంలో ఉంటుంది, కానీ పిడుగుపడ్డానికి ఎంతో సమయం పట్టదు. అర్థం చేసుకోరా. నువ్వు పెళ్లి చేసుకో. ఒకరిని ఆరాధించేవాడికి పెళ్లి అన్న ఆలోచన ఉండదమ్మా.
అక్షయ ఏం చేస్తున్నావు ఇక్కడ? నాకు చిన్నప్పటి నుంచి పూజలు చేసుకోవడం అలవాటు. మీరేమో పూజ గదిలోకి వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు. అందుకే పూజ గది బయట పూజను చేసుకుంటున్నాను నానమ్మా. అక్షయ్, అది బ్రిలియంట్ ఐడియా కదా. ఈ విధంగా అమ్మవారిని తయారు చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేనితో పడితే దానితో చేస్తే అది అమ్మవారు ఎలా అయిపోతుంది? దానికంటూ ఓ పద్ధతి ఉంటుంది, నియమ నిష్టలు ఉంటాయి. ఎందుకు కాదు? అవుతుంది. ఏ పదార్థంతో చేసినా, ఏ రూపంలో చేసినా అమ్మవారు అమ్మవారే. పురాణాలలో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి అత్తయ్య, మీకు తెలియంది కాదు. పురాణాల పేరెత్తి మాయ చేయకవని. నీకు పురాణాల గురించి సరిగా తెలిసి ఏడ్చుంటే బాగుండేది.